రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆ రోజు పార్లమెంటు సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి కానీ ఈనాడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ తదుపరి జరిగిన ఎన్నికల్లో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కలిసి హైదరాబాద్ రాష్ట్ర ప్రజల నేపథ్యంలో హైదరాబాద్ మన నుంచి పోతుంది కాబట్టి మన తలపానికి పోతుంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అది 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పని ఈరోజు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ రోజు చెప్పారు. ఈనాటి ముఖ్యమంత్రి 10 కాదు 15 సంవత్సరాలు కావాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తదుపరి ఎన్నికలు జరిగిన తర్వాత ప్రతిపక్షం వారు వచ్చి అధికార పక్షంలోకి వచ్చారు. ఇచ్చిన హామీల్ని మర్చిపోయారు. అయినప్పటికీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉద్యోగ అవకాశాలు కానీ లేదు వారి భవిష్యత్తు అంధకారం కాకుండా బంగారు భవిష్యత్తు కావాలంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పని మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి నిరాదీక్ష చేస్తుంటే అప్రజాస్వామ్యంగా వారు చేయని పనికి దీన్ని ఆసరాగా తీసుకుని కేంద్రమే ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా సాధించి పెట్టడం కాకుండా ఆయన్ని ఈ దీక్ష నుంచి విరమణ చేయడం చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా బాధాకరం. ఒక విషయాన్ని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రానికి వచ్చి మీరు పెట్టుబడులు తెస్తారని దేశాలు తిరుగుతున్నారు. జపాన్ అంటారు, కొరియా అంటారు, లేకపోతే సింగపూర్ అంటారు. మీరు కానీ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ప్రత్యేక హోదా లేకుంటే ఎలాగొస్తుంది ఈ రాష్ట్రానికి పెట్టుబడులు? మనకు తెలుసు సెక్షన్ 94/94(1)లో మరి ఏముంది సెక్షన్లో ఈ రాష్ట్రానికి మన రాష్ట్రానికి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా మరి ఇండస్ట్రీస్లో వీరికి ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే మనకు ఒక్కరిగా వస్తుంది. ప్రత్యేక హోదా రానప్పుడు రెండు రాష్ట్రానికి కలిపి మరి కేంద్రం కానీ మరి ఇన్సెంటివ్స్ ఇస్తే మన రాష్ట్రంలో ఎవరైనా సరే పరిశ్రమలు పెడతారా అని చెప్పి అడుగుతున్నాను. ఇది పచ్చి మోసం చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర ప్రధానికానికి తీరం దోహం చేస్తున్నాడు. ఈ యువకులందరికీ కూడా వారి తాలూకు భవిష్యత్తుకి వాళ్ళందరినీ కూడా ఇవాళ గంగలో కలిపే పరిస్థితిని ఇవాళ తీసుకొస్తున్నాడు. ఏదైనప్పటికీ కూడా ఇవాళ నువ్వు దీక్ష అంటే ఆపగలిచావు, లేకపోతే దీని వచ్చి అడ్డుపెట్టగలిచావు. కానీ ఈ ప్రజాగ్రహాన్ని ప్రజల తాలూకు ఆలోచనని నువ్వు ఆపలేమనే విషయాన్ని మనం చేస్తున్నాం. దీన్ని ప్రజా పోరాటంగా దీని ఇంతటితో కాకుండా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా కొనసాగించడానికి మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి 11 గంటలకు సమావేశమై దీని మీద కార్యాచరణ రూపొందిస్తున్నామనే విషయాన్ని మరి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానిగా తెలియజేస్తున్నాము. కేడర్కి అందరూ కూడా తెలియజేస్తున్నాము. మేము ఏదైనా సరే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించిన వరకు కూడా మరి కొత్త నిశ్చయంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలవేళ మరి ఉంటుంది. దీన్ని తీసుకొస్తాం. ఈ యువకులకి భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేస్తాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మా బాధ్యతగా దీన్ని నెరవేర్చడానికి మేము సాయశక్తిగా కృషి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఆయన తీసుకోవడానికి ఆయన వచ్చి నిరాకరించారు. అయినప్పటికీ కూడా పోలీసులు మరి వారు వైద్యులు కలిపి బలవంతంగా ఆయనకు వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ప్రస్తుతానికి వచ్చి ఇంకా ఆలోచన బెటర్ ట్రీట్మెంట్ మన రాష్ట్రంలో ఇక్కడ చేస్తున్న ట్రీట్మెంట్ ఇంకా దాని గురించి ఇంకా వైద్యులు నిర్ధారించిన తర్వాత దాన్ని ఆలోచన చేస్తారు. కానీ ఇప్పుడు వచ్చి ఆ ఆలోచన లేదు.